తెలంగాణలో నడుస్తున్నటువంటి మూసీ వివాదంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ సారంగం ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఒకవైపు సీఎం ప్రజెంటేషను, ఇంకోవైపు హరీష్ రావు కూడా కాసేపటి క్రితం మాట్లాడుతూ బీజేపీ అనేది కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది, మూసీ ప్రక్షాళన కూడా సహకరిస్తుందని కొన్ని క్వశ్చన్లు చేశారు. అందులో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ను పిలుస్తారని చెప్పి బీజేపీ చెప్తుంది. దానికి శంకుస్థాపన కొరకు మూసీ ప్రాజెక్టుకు బీజేపీ నిజంగానే సహకరిస్తుందా ఇండైరెక్ట్గా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత ఉంటుంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు పోకడ ఎట్లున్నదంటే అసలు ఇప్పటివరకు దీనికి డిపిఆర్ లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. వారు డైరెక్ట్గా మూసీ విజయయాత్ర పేరు మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నవంబర్ 8వ తారీఖు 2024 సంవత్సరంలో, అంటే దాదాపు 14-15 నెలల క్రితమే ఆయన విజయయాత్ర చేసేసి మొన్నటికి మొన్న జనవరిలో ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడుతున్నాడు, మాకు ఆల్రెడీ ఇన్ని కోట్ల రూపాయల రుణం తీసేసుకున్నాము, ఇక పని స్టార్ట్ అవుతుందని చెప్పిండు. అసలు వాస్తవం ఏంటంటే ఇప్పటివరకు డిపిఆర్ లేదు. వాళ్ళు మెన్హర్ట్ అని ఒక కంపెనీకి, అంటే ఒక కాంగ్లోమెరేట్కు డిపిఆర్ తయారు చేయడానికి ఇచ్చారు. ఇస్తే ఇప్పటి వరకు డిపిఆర్ ఇంటరిమ్ రిపోర్ట్ కూడా రాలేదు. అలాంటిది అసలు రేవంత్ రెడ్డి గారు ఏ బేసిస్ మీద వారు చెప్తున్నారనేది ఇప్పుడు ఈరోజు ప్రజెంటేషన్లో వారు మరి చెప్తారా లేదా అనేది చూడాలి. రెండోది అసలు హరీష్ రావు ఈరోజు మాట్లాడిన అంశాలను చూసినట్టే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టే ఉన్నది. ఈ దేశంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జీహెచ్ఎంసీ మినహాయించి 150 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఒక ఎస్టీపీ కూడా కట్టనంత దారుణమైన ఘోరమైన స్థితిలో రాష్ట్రాన్ని ఉంచిన ఈ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అసలు వాళ్ళకు నైతిక హక్కు ఉన్నదా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, జీహెచ్ఎంసీ మినహాయించి 150 మున్సిపాలిటీల్లో ఒక్క చోట కూడా ఎస్టీపీ కట్టలేదు. చిన్న బరోడా లాంటి, గుజరాత్లోని బరోడా లాంటి టౌన్లలో కూడా దాదాపు 100% ఎస్టీపీ, అంటే మురుగునీరు ఏదైతే మున్సిపాలిటీలో ఉత్పన్నమయ్యే మురుగునీరును పూర్తి స్థాయిలో సీవరేజ్ ట్రీట్మెంట్ జరగాలి. తెలంగాణలో మొదటి 9 నెలల్లో 10 నెలల్లో కేసీఆర్ ఉండే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఆ తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు. మరి 9.5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఒక్క ఎస్టీపీ కూడా ఎందుకు కట్టలేకపోయారు? హన్మకొండలో కట్టలేదు, ఖమ్మంలో కట్టలేదు, ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలో కూడా కట్టలేదు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ 27 నెలలుగా 2 క్యాలెండర్లు మారిన రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఈ 27 నెలలుగా ఆయన కనీసం ఒక్క చోట కూడా ఇప్పటి వరకు అసలు మూసీ ప్రక్షాళన అని మాట్లాడుతున్నాడు కదా ఆయన, మూసీ పునరుజ్జీవనం అని మాట్లాడుతున్నారు, రీజ్యూనేషన్. ఇక్కడి నుంచి నల్గొండ వరకు అసలు ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మున్సిపాలిటీల నుంచి, ఎన్ని గ్రామ పంచాయతీల నుంచి మురుగునీరు వస్తున్నది, ఎన్ని వేల లీటర్ల మురుగునీరు ప్రతిరోజు దానిలోకి వస్తుంది, ఎన్ని ఎస్టీపీలు అవసరము, ఎన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేయాలి, అసలు ఎంతమంది పేదలు ఉన్నారు, ఇప్పటివరకు ఒక అంచనా లేదు. ఈ అంచనా కూడా లేకుండా మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఇవన్నీ కాక హరీష్ రావు గారేమో బీజేపీని నిందిస్తాడు. అసలు మానవ సిగ్గుందా ఆయన మాట్లాడేదానికి? ఆయన మాట్లాడేదానికి కొంచెమన్నా సిగ్గుంటే ఆయన మాట్లాడేదానికి మేము సమాధానం చెప్పాలి. హరీష్ రావు మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తాడండి? ఆయనకు నైతిక హక్కు ఉందా? ఈరోజు మాట్లాడుతున్నాము, కిషన్ రెడ్డి నిద్ర చేసిండు, బీజేపీ కూడా ఇండైరెక్ట్గా ఏం మాట్లాడకుండా ఉంటుంది, కిషన్ రెడ్డి పెద్ద మాట్లాడతారు, బీజేపీ పార్టీ సైలెంట్గా ఉంటుంది కాబట్టి సహకరిస్తుంది. ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ను శంకుస్థాపనకు పిలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల వల్ల బీజేపీని కూడా కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. ఒక ఫెడరల్ సిస్టంలో రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారా రావట్లేదా, ఇంకా వీరు పిలవలేదా అని మనం అది ఊహించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ రావడము, వీళ్ళు పిలిస్తే ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. ఆ ఫెడరల్ సిస్టమ్, ఇప్పుడు మిషన్ భగీరథ సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చారు, ఆ తర్వాత వీళ్ళు అవినీతి చేశారు, దాన్ని కూడా ఎండగట్టాం మేము. అవినీతి చేశారని బరాబర్ మాట్లాడాం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి అవినీతి చేయమని చెప్పారు కదా. ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఒక ప్రోగ్రాం జరుగుతున్నదంటే ప్రధానమంత్రిగా పిలిస్తే వస్తారు, మినిస్టర్స్ వస్తారు. అది ఫెడరల్ సిస్టమ్, అట్లనే జరుగుతుంది. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. మరి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఏం జరుగుతుంది? ప్లస్ రెండోది, అసలు రాజ్నాథ్ సింగ్ గారు వస్తారా, వారిని అసలు పిలిచారా అనేది ఊహాతీతమైన ప్రశ్న. ఆ ఊహించిన ప్రశ్నకు మన సమాధానం చెప్పేది ఏముంటుంది? రెండోది ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఎక్కడైతే మూసీ పరివాహక ప్రదేశంలో వేల మంది యొక్క ఇల్లులు కూలగొట్టినప్పుడు, చాదర్ఘాట్లో, అంబర్పేట్లో
వాళ్ళు కనీసము వీళ్ళకు రీహాబిలిటేషన్ ఎక్కడనో పునరుజ్జీవనం కలిగించకుండా ఎక్స్ అని ముద్రలు వేసి అన్ని ఇల్లులు కూలగొడుతున్నప్పుడు అది చూడలేక బాధపడి బరాబర్ నేను ఆప్తా అని వెళ్ళి అక్కడ నిద్ర వేయడం జరిగింది. అది కిషన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్. అంబర్పేట ప్రజలు కావచ్చు, సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ప్రజలు కావచ్చు. సో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మీరు పేదల ఒక అభివృద్ధి జరగాలంటే పేదల ఇళ్ళను యాక్విజిషన్ చేసినప్పుడు లేకుంటే ఆ ల్యాండ్ను తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎక్కడ రీహాబిలిటేషన్ చూపించాలి కదా. ఫస్ట్ వాళ్ళకి ఇల్లులు కట్టించి, ఇప్పుడు వాళ్ళు మూసి ఆ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 10,000 ఇల్లులు మేము కూలుస్తామని చెప్తున్నారు. అంటే 10,000 ఇల్లు మీరు కట్టియాలి ఫస్ట్. మీరు ఫస్ట్ 10,000 ఇల్లులు కట్టించు లేదు, ఆ కట్టివ్వకముందు మేము కూలగొడతామంటే తప్పు కదా. కిషన్ రెడ్డి గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు మాన్య రామచంద్రరావు గారు కావచ్చు, ఎవరైనా సరే పేదల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. దాన్ని అడిగే హక్కు ఈరోజు హరీష్ రావు గారికి కాదు కదా, కేసీఆర్ కాదు, కేటీఆర్ ఎవరికి లేదు. మేము పేదల పక్షాన రేవంత్ రెడ్డి గారితో ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ అగేన్స్ట్గా కూడా మేము ఫైట్ చేసాం పేదల పక్షాన. ఎందుకంటే మీరు ఇదే డబుల్ బెడ్రూమ్లని అనేక చోట్ల పేదలను మోసం చేశారు. అనేక చోట్ల వీళ్ళు అప్పుడు కూడా మూసి ప్రాజెక్ట్ అని చెప్పి, ఆ తర్వాత గ్రిడ్ ప్రాజెక్ట్ అని రకరకాల పేదల ఇల్లులు పేదల భూములు గుంజుకున్న వాళ్ళే కదా. ల్యాండ్ అక్విజిషన్ అని అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర, ఆ తర్వాత కందుకూరు దగ్గర అనేక వేల ఎకరాలు వీళ్ళు గుంజుకున్నదే కదా పేదల దగ్గర, రైతుల దగ్గర. మరి అప్పుడు ప్రతిసారి పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడింది. ఈ రోజుకి కూడా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ పేదల పక్షాననే ఉంటుంది ఖచ్చితంగా. సో కిషన్ రెడ్డి గారిని బీజేపీని అనే హక్కు హరీష్ రావుకు లేదు, రేవంత్ రెడ్డికి 100% లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు కాదు కదా, ఏ రోజు కూడా పేదల కోసం ఆయన ఒక చిన్న పని కూడా చేయలేదు. ఈవెన్ కోడంగల్లో కూడా మీరు అడిగినా కూడా చెప్పచ్చు, వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే గిరిజనులను కొట్టి ఆయన. ఇక అటువంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం. సో కమింగ్ బ్యాక్ టు మూసీ, ఈరోజు మూసీ విషయంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ వెరీ క్లియర్. మూసీ యొక్క పునరుజ్జీవనం చేస్తా అంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఫస్ట్ ఏ అయితే ఇల్లులను మీరు ఎక్స్ అని సింబల్ వేసి మేము కూలగొడతామని బెదిరిస్తున్నారో ఫస్ట్ వాళ్ళందరికీ కూడా వెంటనే రీహాబిలిటేషన్, వాళ్ళకు ఎక్కడనో ఒక ఆల్టర్నేట్ జాగాలో ఇల్లులు కట్టించి ఆ తర్వాతనే మీరు అక్కడికి వెళ్ళండి, మీ బుల్డోజర్ అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు. రెండో పాయింట్ ఏంటంటే మూసి పునరుజ్జీవనం గురించి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. కనీసం ఇవాళ ఇచ్చే ప్రజెంటేషన్లోనే నిజాలు ఉంటాయని మేము ఊహిస్తున్నాం. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు రెండు పార్టీలకు కూడా బీజేపీ మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే అటు ఒకవైపు దాదాపుగా 9 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క ఎస్టీపీ కూడా నిర్వహించలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కూడా విమర్శిస్తుందా అని చెప్తున్నా. ఇంకో పక్క బీజేపీపై చేసినటువంటి కిషన్ రెడ్డికి సంబంధించి గతంలో మూసీ బాధితుల తరఫున పోరాడారు, వాళ్ళకి ఇల్లు కట్టించాలన్నారు. క్లియర్ కట్గా బీజేపీ ఒకటే, ఎవరైతే దీనివల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ఇల్లు కట్టించి పక్క ఇల్లున పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టిస్తారో వాళ్ళకి సంబంధించి అదంతా కూడా చేపట్టినాకనే కట్టించాలి. బీజేపీ ఎప్పుడు మూసీకి వ్యతిరేకం కాదు, సపోర్ట్ చేస్తుందంటారు. రాజ్నాథ్ సింగ్ అంశానికి సంబంధించి అది ఊహాజనితం కాబట్టి ఒక ఫెడరల్ సిస్టంలో అటు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిలో కూడా వస్తుంటారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి కూడా బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ సారంగ్లు అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.